ఊరికొచ్చింది, ఓ పని మీద బయటకు వెళ్ళింది, కానీ తిరిగి ఇంటికి మాత్రం రాలేదు. ఆ రోజు నుంచి ఆ వృద్ధురాలి కోసం కుటుంబ సభ్యుల వెతుకులాట మొదలైంది. ఎక్కడ చూసినా కనిపించలేదు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా దర్యాప్తు మొదలైంది. కానీ కొన్ని గంటలు గడిచే కొద్దీ ఈ మిస్సింగ్ వెనుక ఏదో మిస్టరీ ఉందన్న అనుమానం పెరిగింది. పోలీసులు ఒక్కో అడుగు ముందుకు వేస్తుంటే తెర వెనుక దాగిన నిజాలు ఒక్కొక్కటిగా బయటపడడం మొదలైంది. ఇంతకీ ఆ వృద్ధురాలు అసలు ఎక్కడికి వెళ్ళింది? మధ్యలో ఏం జరిగింది? ఆమె అదృశ్యం వెనుక ఎవరున్నారు? మిస్సింగ్గా మొదలైన ఈ కేసు చివరికి ఎలాంటి మలుపు తిరిగింది? పోలీసులు బయటపెట్టిన ఆ షాకింగ్ నిజమేంటి చూద్దాం. శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలం అల్లాడపేటకు చెందిన చింతు చిన్నమ్మడు వయస్సు 70 ఏళ్లు. హైదరాబాద్లో ఉంటూ అప్పుడప్పుడు స్వగ్రామానికి వచ్చి వెళ్తుండేది. ఆగస్టు 11న అల్లాడపేటకొచ్చిన చిన్నమ్మడు ఆగస్టు 17న గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యింది. ఒంటిపై బంగారు ఆభరణాలతో కనిపించిన ఆమె ఆ తర్వాత ఆర్టీసీ బస్సులో నరసన్నపేటకు వెళ్ళింది. కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రానికి సంబంధించిన పని ఉండడంతో ఓ నోటరీ అడ్వకేట్ ఇంటికెళ్ళింది. అదే ఆమెను చివరిసారిగా చూసిన సందర్భంగా మారింది. ఆ తర్వాత చిన్నమ్మడు కనిపించలేదు, ఫోన్కు స్పందన లేదు, ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. జలమూరు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. సాధారణంగా కనిపించకుండా పోయిన వ్యక్తి కోసం పోలీసులు వెతకడం మొదలెట్టారు. కానీ దర్యాప్తులోకి వెళ్లిన కొద్దీ కొన్ని విషయాలు అనుమానం కలిగించాయి. చివరిసారిగా ఆమె ఎక్కడికెళ్ళింది, ఎవరిని కలిసింది, ఆమెతో పాటున్న నగలేమయ్యాయి అన్న కోణంలో పోలీసులు దృష్టి పెట్టారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలయ్యింది. చిన్నమ్మడు ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలపై కన్నేసిన కొందరు ఆమెను టార్గెట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ముందుగానే పథకం వేసి ఆమెను హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారం, వెండి ఆభరణాలను అపహరించినట్టు దర్యాప్తులో తేలింది. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి అక్కడి నుంచి తరలించారు. హిరమండలం మండలం పిండువాడ సమీపంలోని బ్రిడ్జి కింద తంపర కాలువలో మృతదేహాన్ని పడేశారు దుండగులు. అయితే నిందితులు ఎంత పక్కాగా ప్లాన్ చేసినా ఆధారాలను మాత్రం పూర్తిగా మాయం చేయలేకపోయారు. పోలీసులు సీసీ కెమెరాను జల్లెడపట్టారు. వాహనాల కదలికలను ట్రాక్ చేశారు. కార్ ట్రాకింగ్ హిస్టరీని పరిశీలించారు. ట్రాకర్ డాగ్, క్లూస్ టీమ్, డ్రోన్ సహాయంతో ఆధారాలు సేకరించారు. స్థానికంగా అందిన సమాచారాన్ని కూడా సాంకేతిక ఆధారాలతో జోడించారు. ఇలా ఒక్కో ఆధారాన్ని కలుపుకుంటూ వెళ్లడంతో నిందితుల కదలికలు పోలీసుల ముందుకొచ్చాయి. ఈ దర్యాప్తులో ఒక్కరు కాదు, ఏకంగా 5గురి పాత్ర బయటపడింది. అచ్యుతారావు, ధనలక్ష్మి, గణేష్, లక్ష్మీనారాయణ, మణికంఠను నిందితులుగా గుర్తించారు. వీరిలో కొందరు న్యాయవాదులు కాగా మరికొందరు ఉద్యోగాలు చేస్తున్నవారు. అంతే సాధారణంగా కనిపించే వ్యక్తులే ఇంతటి దారుణ పథకం వేశారన్న విషయం పోలీసుల దర్యాప్తులో వెలుగులోకొచ్చింది. చివరకు తిలారు రైల్వే స్టేషన్ వద్ద 5గురిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారి నుంచి సుమారు 38 లక్షల రూపాయల విలువైన 24 తులాల బంగారం, 6 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నేరానికి ఉపయోగించిన కార్, 2 ద్విచక్ర వాహనాలను కూడా సీజ్ చేశారు. ఈ కేసులో మరో సంచలన విషయం కూడా బయటపడింది. ప్రధాన నిందితులుగా ఉన్న అచ్యుతారావు, ధనలక్ష్మికి గతంలోనే నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. 2008 నరసన్నపేట పోలీస్ స్టేషన్లో నమోదైన డబుల్ మర్డర్ కేసులోనూ వీరిద్దరూ నిందితులుగా ఉన్నారు. ఇప్పుడు మరో వృద్ధురాలి హత్య కేసులో వారి పేర్లు బయటపడడంతో ఈ కేసు దర్యాప్తు మరింత సంచలనంగా మారింది. ఆవిడని కొంతమంది కలిసి ఆవిడని చంపేసి ఆవిడ పైన ఉన్న బంగారం అంతా ఆభరణాలు ఏవైతే ఉంటాయో ఆ ఆర్నమెంట్స్ అన్ని తీసుకొని వెళ్ళారు. సో బేసికలీ ఇది ఒక ఉమెన్ మిస్సింగ్ కేసు, మర్డర్ ఫర్ గెయిన్గా ఆల్టర్ అయింది. సో దీనికి సంబంధించి ఎవరైతే చనిపోయిన లేడీ ఉన్నారో, చిన్నమ్మడు అని చెప్పి లేడీ ఉన్నారో, వాళ్ళు 17వ తారీఖున పొద్దున్నే ఒక ఫంక్షన్కి, ఒక బంధువుల ఇంట్లో ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యి అక్కడ నుంచి నరసన్నపేటలో ఉన్న ఒక అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలవడానికి వెళ్ళారు. సో వాళ్ళని కలవడం పర్పస్ ఏంటంటే ఫ్యామిలీ సర్టిఫికేట్ సంబంధించి నోటరీ చేయించుకోవడం కోసం ఆ నోటరీ అడ్వకేట్ గారిని కలిశారు. అడ్వకేట్ గారి పేరు వచ్చి కింసటి ధనలక్ష్మి గారు. సో వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరే మనకి సీసీటీవీస్ ఇవన్నీ వెరిఫై చేసినప్పుడు ఆ రోజు మధ్యాహ్నం పొద్దున్నే 11:30కి
మన పోలీస్ స్టేషన్ దారి ఏదైతే ఉందో నరసన్నపేట, ఆ దారి దాటుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళడం కన్ఫర్మ్ గా కనిపిస్తుంది సీసీటీవీతో. ఆ తర్వాత అక్కడ నుంచి బయటికి రాలేదు. అంటే వాళ్ళు ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిన చెన్నమ్మడు అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి రాకపోవడంతో మనం ఇన్వెస్టిగేషన్ మొత్తం అక్కడే ఫోకస్ చేయడంతో వాళ్ళు అక్కడే ఇంటి దగ్గరే చంపేసి వాళ్ళ వాష్రూమ్ ఏదైతే ఉంటుందో ఆ వాష్రూమ్ లో చంపేసి అక్కడ నుంచి గోల్డ్ తీసుకున్నారు. దీనికి సంబంధించి ధనలక్ష్మి గారు అండ్ వాళ్ళ బ్రదర్ అచ్యుతారావు అండ్ వాళ్ళ అబ్బాయి గణేష్, ఈ గణేష్ అన్న వాళ్ళు కూడా అడ్వకేట్ గా పనిచేస్తారు. ఈ అచ్యుతారావు అన్న వాళ్ళు వాళ్ళ బ్రదర్. సో వీళ్ళు ముగ్గురు కలిసి అక్కడ చేయడం, చేసిన తర్వాత ఒక కార్ని రెంట్కి తీసుకొని ఆ కార్లో బాడీని అక్కడ ఉన్న శారీ ప్లస్ సంచి ఏదైతే ఉందో వాటిల్లో పెట్టేసి అక్కడ నుంచి తీసుకొని వెళ్ళి దీన్ని మనకి హీరమండలం లిమిట్స్ లో ఏదైతే వంశధార రివర్ ఉందో అక్కడ ఒక దగ్గర దాన్ని బాడీని అక్కడ డిస్పోజ్ చేయడం జరుగుతుంది. అక్కడ పడేసి దానికి వాడిన సుత్తి, అంటే సుత్తి తీసుకుని హ్యామర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని తలపైన కొట్టడం జరుగుతుంది. వీళ్ళని అవన్నీ కూడా తీసుకొని ఇంకొక ప్లేస్ లో పడేయడం జరిగింది. సో ఈ బాడీని డిస్పోజ్ చేయడంలో కూడా వీళ్ళు ఈ అచ్యుతారావు వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో లక్ష్మీనారాయణ అన్న అబ్బాయి, ఇంకొకరు మణికంఠ, సో వీళ్ళు కూడా వాళ్ళకి హెల్ప్ చేశారు. సో ఈ 5 మంది కలిసి పెద్ద ఆవిడని 70 చంపేసి గోల్డ్ మొత్తం తీసుకొని ఆ గోల్డ్ కూడా వాళ్ళు పంచుకోవడం జరిగింది. మనకి అక్కడ గోల్డ్ కూడా కంప్లీట్ గా రికవరీ చేయడం జరిగింది ఈ అఫెన్స్ కి సంబంధించి. దీంట్లో ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే ఆవిడ ఒక్కటే ఉండడం, సింగిల్ గా ఉండడం అండ్ అక్కడ గోల్డ్ ఉండడం తోటి వీళ్ళు దీనికి చేసినట్లు మనకు అర్థమవుతుంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి వీళ్ళు ఏదైతే కార్ని రెంట్కి తీసుకున్నారో దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. వన్స్ ఇది అఫెన్స్ అయిపోయిన తర్వాత, వన్స్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని వీళ్ళకి డౌట్ వచ్చినప్పుడు ఆ కార్లో కూడా వీళ్ళు మొత్తం క్లీన్ చేయడానికి, అంటే మనకి కొన్ని లిక్విడ్స్ ఏవైతే కెమికల్స్ వాడి అక్కడ ఉన్న బ్లడ్ స్టెయిన్స్ కానివ్వండి, లేదంటే మన బాడీ వన్స్ మనిషి చనిపోయిన తర్వాత కొన్ని ఫ్లూయిడ్స్ వస్తాయి బాడీ నుంచి, అవన్నీ కూడా వాళ్ళు క్లియర్ చేయడానికి కూడా ట్రై చేశారు. సో డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ కింద కూడా వాళ్ళు యాడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇన్వెస్టిగేషన్ సంబంధించి మనకి అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ గారు, టెక్కల్ డిఎస్పీ లక్ష్మణ్ గారు, సిఐ నరసన్నపేట శ్రీనివాస్, నరసన్నపేట ఎస్ఐ గణేష్, కోలాకి ఎస్ఐ రంజిత్ అండ్ జలమూరి ఎస్ఐ అశోక్ అండ్ టీమ్, సో వీళ్ళందరూ కూడా క్లియర్గా దీంట్లో ఎఫర్ట్స్ పెట్టి టెక్నికల్ ఎవిడెన్స్, అంటే సీసీటీవీస్ కావచ్చు, సిడిఆర్స్ కావచ్చు, అదంటే ఎఫ్ఎస్ఎల్ పరంగా కావచ్చు, లేదంటే డాగ్స్ని యూజ్ చేయడం కూడా కావచ్చు. మనకి ఇందులో డాగ్స్ని కూడా యూజ్ చేయడం జరిగింది. బేసిక్గా ఆ లేడీ ఏదైతే ట్రాక్లో వెళ్ళారో ఆ ట్రాక్ వెళ్ళడం, వాళ్ళ ఇంటి చుట్టూనే ఆ డాగ్స్ కంప్లీట్గా అక్కడే తిరగడం, అక్కడ నుంచి ఏదైతే రూట్లో వీళ్ళు హీరమండలంకి తీసుకెళ్ళారో ఆ రూట్లో కూడా డాగ్స్ కూడా ట్రాకింగ్ మొత్తం అంతా మనకి వచ్చాయి. సో మన రిక్వెస్ట్ ఏంటంటే మీడియా ద్వారా పబ్లిక్కి ఎవరైనా సింగిల్ లేడీస్, ఎస్పెషల్లీ ఓల్డ్ లేడీస్ కొంచెం సింగిల్గా ఉండడం కావచ్చు, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అవతల వ్యక్తులను కలుస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ తెలిసిన వాళ్ళే చేస్తున్నారు, ఏదో బయట నుంచి వచ్చేవారు కొత్త వాళ్ళు చేయడం కాదు. మనం ఒక పని మీద వెళ్తున్నప్పుడు మనకి తెలిసిన వాళ్ళు మన చుట్టూ ఉన్న వాళ్ళే చేస్తున్నారు కాబట్టి దయచేసి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరం లేని చోట మీరు ఎక్కువ గోల్డ్ వేసుకోవద్దు. ఇప్పుడు ఫంక్షన్కి దానికి వేసుకోవడం ఓకే, కానీ బయట తిరిగేటప్పుడు అన్ని చోట్ల కొంచెం వేసుకోవద్దు. లేదా ఎవరైనా కలుస్తున్నప్పుడు కూడా ఎవరిని కలుస్తున్నాము, ఎందుకు కలుస్తున్నాము మన ఇంట్లో వాళ్ళకి ముందే చెప్పాలి. సో దట్ ఏంటంటే అక్కడ ఏదైనా జరిగినప్పుడు మన ఇంట్లో వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి మనం ఏదైనా దాని తర్వాత స్టెప్స్ తీసుకోవడానికి కూడా చేయగలము. ఒక వృద్ధురాలు కనిపించకుండా పోయింది. మిస్సింగ్ కేసు నమోదైంది. కానీ పోలీసుల దర్యాప్తులో ఆ అదృశ్యం వెనుక దాగిన హత్యను బయటకు తీసింది నగల కోసం వేసిన స్కెచ్. పథకం ప్రకారం జరిగిన హత్య, మృతదేహాన్ని మాయం చేసే ప్రయత్నం, ఆ తర్వాత ఆధారాల ఆధారంగా పోలీసుల వేట, చివరకు 5 నిందితుల అరెస్ట్, సుమారు 38 లక్షల విలువైన సొత్తు రికవరీతో ఈ మర్డర్ మిస్టరీకి పోలీసులు ఛేదించారు.